చేతిలో పట్టు తగ్గిపోతుంది, ఎక్కువ పని చేయలేకపోతున్నాం, ముందు అలా ఉండకపోతుండే, ఈ మధ్య ఇలా జరుగుతుంది. అసలు కారణాలు ఏంటి మేడం? ఫిట్స్ అనగానే టచ్ చేయొద్దు, అది బ్రేక్ చేయొచ్చా? స్టీరియోటైప్ అంటే చాలా స్టీరియోటైపికల్గా అలా ఉండిపోయింది అనమాట లోపల. ఇక ఎక్కువ పని చేయగానే చేతులు లాగడం కానీ ఇవన్నీ ఎక్కువగా వింటున్నాము. దానికి కారణం ఏంటి? ఇంకా అది ఎందుకు పెరిగింది, ఈ కాలంలో ఎందుకు పెరిగింది? విటమిన్ B12 అనేది చాలా, అది మనం ఎలా పెంచుకోవచ్చు అంటే ఫుడ్. ఈ మధ్య మనం చూస్తున్నాం అంటే చాలామంది లేడీస్ ఇది చెప్తున్నారు, చేతిలో పట్టు తగ్గిపోతుంది, ఎక్కువ పని చేయలేకపోతున్నాం, ముందు అలా ఉండకపోతుండే, ఈ మధ్య ఇలా జరుగుతుంది. అసలు కారణాలు ఏంటి మేడం? ఇప్పుడు ఈ చేతిలో పట్టు తగ్గిపోవడం అనేది అంటే దాన్ని బ్రాడ్గా మాట్లాడితే చాలా చాలా కారణాలు వస్తాయి. కానీ ఒకటి ఏంటంటే కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరైతే ఈ రిస్ట్ జాయింట్ కదలికలు ఎక్కువగా ఉంటాయి, అంటే బాసన్లు తోమడం కానివ్వండి, పిండి పిసుకడం కానివ్వండి, రోటీలు చేయడం కానివ్వండి, ఆర్ బట్టలు ఉతకడము, ఇంకా కొంతమంది బుచ్చర్స్ అంటే ఈ మటన్ కొట్టేవాళ్ళు కానీ, చికెన్ కొట్టేవాళ్ళు కానీ, ప్యాకింగ్ ఇండస్ట్రీలో ప్యాకింగ్ చేసేవాళ్ళు హూ డూ దిస్ ఎక్కువ మూమెంట్స్, అలాంటి వాళ్ళలో ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో వాళ్ళు కొంతమంది ఈవెన్ డ్రైవింగ్ దే కెనాట్ కంటిన్యూ దే డ్రైవ్ ద మినిట్ దే గో ఇన్ టు దిస్ ఫ్లెక్షన్ పొజిషన్ ఆఫ్ ద థింగ్, తిమ్మిర్లు వచ్చేయడము, చేతిలో వస్తువులు పట్టుకోలేకపోవడం జరుగుతుంటుంది. సో ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనేది నర్వ్ కండక్షన్ టెస్ట్ అనేది చేయడం ద్వారా ఎంతవరకు నర్వు ఇబ్బంది ఉన్నది అని చూసి దాన్ని కొన్నిటికి రెస్ట్, కొన్నిటికి ఇంజెక్షన్స్, కొన్నిటికి సర్జరీ ద్వారా మనము డీల్ చేయవచ్చు. అలాగే థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో కూడా ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ ఎక్కువగా మనం చూస్తాం. ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా ఎక్కువగా చూస్తాం. ఫిట్స్ అనగానే టచ్ చేయొద్దు, వాళ్ళ ప్లేట్లో తినొద్దు, ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి మేడం. అంటే అది ఎంతవరకు నిజం? అది బ్రేక్ చేయొచ్చా? స్టీరియోటైప్ అంటే అది చాలా స్టీరియోటైపికల్గా అలా ఉండిపోయింది అనమాట లోపల. ఫిట్స్ అనేది అసలు అంటువ్యాధి కానే కాదు, ఒకరి నుంచి ఒకరికి రానే రాదు. నంబర్ 1. నంబర్ 2, ఫిట్స్ అనేది ఒక 2 to 3 minutes వచ్చేటువంటి బ్రెయిన్లో వచ్చేటువంటి హై వోల్టేజ్ డిశ్చార్జెస్ వల్ల వచ్చేటువంటి అవుట్ సైడ్ ప్రాబ్లం. సో ఫిట్స్ వచ్చినప్పుడు మీరు దగ్గరలో ఉంటే చాలామంది ఏంటంటే గబగబా వెళ్ళిపోయి తాళాలు చేతిలో పెట్టడం, లేకపోతే నోట్లో ఏదో ఒకటి పెట్టడం చూస్తుంది. సో ఫిట్స్ వచ్చినప్పుడు మీరు చేయవలసిందల్లా చేతుల్లో పెట్టడం కానీ నోట్లో ఏమైనా పెట్టడం చేయకూడదు. సేఫ్ ప్లేస్లో పెట్టాలి. అంటే వాళ్ళకు ఆ టైంలో ఎట్లాంటి సెన్సెస్ ఉండదు కాబట్టి వాళ్ళని లెఫ్ట్ లాటరల్ పొజిషన్, ఎడం వైపుకి తిప్పి ఉంచాలి. అదిమి పెట్టడం, పట్టుకోవడం, కాలు చేతులు కొట్టుకోకుండా పట్టుకోవడం లాంటివి చేయకూడదు. సో జస్ట్ లెఫ్ట్ సైడ్కి తిప్పి పెట్టండి. నోట్లో ఏం పెట్టకూడదు చూడండి. దగ్గరలో ఎలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకుండా, అంటే చేతులు కాలు ఇరెక్ట్గా కొట్టుకుంటారు కనుక వాళ్ళు దెబ్బలు తాకే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి గాలి ఆడేటువంటి ప్రదేశం చుట్టుపక్కల ఎటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ లేని వాటివి ఎడం వైపుకి తిప్పి పెట్టి ఉంచితే జస్ట్ మ్యాక్సిమం అప్ టు 2 minutes, అంతకన్నా ఎక్కువసేపు ఉండదు ఫిట్ నార్మల్గా. సో వితిన్ 2 minutes ఫిట్ క్లియర్ అవుతుంది. ఫిట్ తర్వాత వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడం కానీ, పిచ్చిగా మాట్లాడడం కానీ, డ్రౌజీగా ఉండడం జరుగుతుంది. ఆ టైంలో దయచేసి నీళ్లు తాగడానికి ఇవ్వడం, లేకపోతే ఇంకేదో ఇవ్వడం చేయొద్దు. వాటర్ అలాంటిది ఎక్కువగా ఇస్తే వాళ్ళు యాస్పిరేట్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. అంటే ఊపిరితిత్తులోకి వెళ్ళేది ఉంటే నియరెస్ట్ హాస్పిటల్కి వెంటనే షిఫ్ట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ యూ కెన్ డూ. సో మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఫిట్స్ అంటువ్యాధి కాదు. ఫిట్స్ వచ్చిన వాళ్ళ ప్లేట్లో తింటే కాదు కదా, వాళ్ళ పక్కన కూర్చున్నా మనకి రాదు. ఫిట్స్ అనేది ఎవరికి వారికి ఇండిపెండెంట్గా, ఇందాక చెప్పినప్పుడు నేను మొదట్లో చెప్తున్నప్పుడు ఫిట్స్కి అనేక కారణాలు, ట్యూమర్ ఉంటే రావచ్చు, ఇన్ఫెక్షన్ ఉంటే రావచ్చు, మెటబాలిక్ డిజార్డర్స్ రావచ్చు, సిస్టమిక్ డిజార్డర్స్ రావచ్చు, బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డ్యామేజింగ్ కావచ్చు. కాబట్టి ఫిట్స్ అంటువ్యాధి కాదు. ఫిట్స్ అంటువ్యాధి కాదు. ఎవరైనా మీ దగ్గరలో ఎవరికైనా ఫిట్స్ వస్తే మీరు సపోర్టివ్గా ఉండాలి, కానీ ముట్టుకోవద్దు, చేయొద్దు, లేకపోతే కీస్ వేయడం కానీ మేడం చెప్పినట్టు ఇవన్నీ కాకుండా వాళ్ళకు ఒక సేఫ్ స్పేస్, ఎక్కడ చుట్టుపక్కల ఏం లేకుండా, ఏమైనా తాకకుండా, అంటే ఏమైనా కట్స్ అవి కాకుండా, ఎందుకంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి సేఫ్గా
సేఫ్ స్పేస్లో ఉంచండి. ఎక్కువ ఏమైనా అవుతే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. మనం ఈ స్టీరియోటైప్ని ఆపేయాలి. అంటువ్యాధి కాదు, అస్సలు కాదు. అది ఎవరికైనా రావచ్చు, చాలా రీజన్స్ వల్ల రావచ్చు. సో ఈ మధ్య కొంచెం సేపు నించున్నా కానీ కాళ్ళు లాగడం కానీ, లేకపోతే కొద్దిగా ఎక్కువ పనిచేయగానే చేతులు లాగడం కానీ, ఇవన్నీ ఎక్కువగా వింటున్నాము. దానికి కారణం ఏంటి? ఇంకా అది ఎందుకు పెరిగింది? ఈ కాలంలో ఎందుకు పెరిగింది? అంటే ఈ కాళ్ళు లాగడము, చేతులు లాగడం, లేకపోతే ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం అనేవి ఈ మధ్య ఎక్కువగానే వింటున్నాం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. చిన్నపిల్లల్లో అయితే మోస్ట్లీ చిన్నపిల్లల్లో, అలాగే ఈవెన్ మధ్య వయస్కుల్లో కూడా ఈ మధ్య విటమిన్ డి లోపం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో విటమిన్ డి లోపం అనేది ఈజీగా విటమిన్ డి తీసుకోవడం వల్ల చాలామంది ఏంటంటే ఎండలో నిల్చుంటే విటమిన్ డి వచ్చేస్తుంది అంటారు. Not that way. When vitamin D is low, you must take treatment for vitamin D. రెండోది, ఈ కాళ్ళ నొప్పులు ఎక్కువగా నిలబడితే కాళ్ళ నొప్పులు రావడం అనేది చూస్తుంటే కొందరిలో వ్యారికోస్ వెయిన్స్ కారణం కావచ్చు, కొందరిలో జస్ట్ మసిల్ డిజార్డర్స్ కారణం కావచ్చు, కొందరిలో జస్ట్ న్యూరోపతి అంటే నరాలకి సంబంధించినటువంటి వ్యాధులు. సో ఈ నరాలకు సంబంధించినటువంటివి కూడాను పెరిఫరల్ న్యూరోపతి ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అందులో కూడా న్యూట్రిషనల్, లైక్ ఐ వాజ్ టెల్లింగ్ యూ, B12 డెఫిషియన్సీ కానివ్వండి, విటమిన్ డి డెఫిషియన్సీస్, వీటి వల్ల కొంత నరాల నొప్పులు, నరాల వీక్నెస్ రావడం జరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా, అలాగే CKD అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్లోనూ కూడాను న్యూరోపతి ఎక్కువగా ఉంటుంది. సో ఇవి రెండు పక్కన పడితే మన చేతులతో మనం చేసేవి కొన్ని ఉంటాయి. సమ్ పీపుల్ స్మోక్. ఓకే, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది ఆ పెట్టె మీద రాసున్నా కానీ ఆ పెట్టె లోపలికి వెళ్తుంటుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దోస్ హూ స్మోక్ సఫర్ సంథింగ్ కాల్డ్ బర్జర్స్ డిసీజ్, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనేది ఒకటి వస్తుంది. అది ఎస్పెషలీ అరౌండ్ 40 years ఆఫ్ ఏజ్ వస్తుంది. సో గిరీశం గారు చెప్పినట్టు చుట్టగాల్చిన వాడు వెధవ అని అలా కాదు. ఈ స్మోక్ చేయడం అనేది ఇట్ లీడ్స్ టు మల్టిపుల్ ఇష్యూస్. వన్, ఆఫ్ కోర్స్ మీరు ప్రతిసారి చూస్తూనే ఉంటారు, ముఖేష్ స్టోరీ ప్రతి సినిమాలో చూస్తూనే ఉంటారు. క్యాన్సర్ చూస్తున్నారు, లంగ్ క్యాన్సర్ చూస్తున్నారు. సరే, లంగ్ క్యాన్సర్ ఇవన్నీ చూస్తున్నాం, కానీ అతి భయంకరమైనటువంటి కాళ్ళు నొప్పులు వచ్చేటువంటి వ్యాధి ఇస్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్. దీనిలో ఏంటంటే ఇంకా కాలు తీసేసే పరిస్థితే వస్తుంది. అంటే రక్తనాళాలు అంతా కూడాను, రక్తనాళాలకి నరాలకి మధ్య ఉండేటువంటి ఆ ఇదిలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఓన్లీ స్మోకర్స్లో చూస్తాం, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్. సో అది ఎంత నొప్పి అంటే వాళ్ళు కాలు చేతిలో పట్టుకొని ఇంకా దే కాంట్ స్లీప్. యూనో దట్ పెయిన్ ఈజ్ సో సివియర్, ఆల్మోస్ట్ లైక్ ఇట్ ఈస్ సూయిసైడల్. అంత పెయిన్ సివియర్ ఉంటుంది. ఆ నొప్పి వచ్చిన వాళ్ళు, మీరు వినే వాళ్ళల్లో కొంతమందికి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. అప్పుడు కూడా నా కాలా నా స్మోకింగా అనేది, అంటే యూ హ్యావ్ టు డిసైడ్ బిట్వీన్ యువర్ లెగ్ ఆర్ యువర్ స్మోక్. సో మోస్ట్లీ లోవర్ లిమ్స్లో ఎక్కువగా వస్తుంది ఇది పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్. అండ్ అఫ్ కోర్స్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్. కొంతమంది షివర్స్, హ్యాండ్ షేకింగ్స్, హ్యాండ్ షివరింగ్స్ కూడా చూస్తుంటాం. దోస్ హూ స్మోక్, సమ్ పీపుల్ హ్యావ్ దిస్ విడ్రాల్ సిమ్టమ్స్. సో అలాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఆల్కహాలిక్ న్యూరోపతి, దట్ ఈజ్ అనదర్ థింగ్. ఆల్కహాల్ వల్ల కూడాను నరాలు దెబ్బతింటాయి. దానివల్ల కూడాను వాళ్ళు ఎక్కువసేపు నిలబడడం, కూర్చోవడం చేయలేరు. వాళ్ళలోనూ చేతులు వణకడం, కాళ్ళు వణకడం చూస్తూ ఉంటాం. సో మొత్తంగా చెప్పేది ఏంటి అంటే, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. మీరు దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని ఆర్ ఈ మనసుని ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలిగితే, స్ట్రెస్, అదర్ అన్నెసరీ కాంప్లికేషన్స్ నుంచి దూరంగా ఉండగలిగితే, మీ శరీరమే మీకో దేవాలయం. కాబట్టి ప్రతినిత్యం భక్తితో, శ్రద్ధతో మీ శరీరాన్ని గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరం లేని అలవాట్లు లైక్ ఈ మధ్య వస్తున్నటువంటి మత్తు పదార్థాలు కానివ్వండి, గంజా, డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ గుట్కాలు, ఇవన్నీ కూడా అనవసరమైనవి కదండి. దయచేసి వాటికి దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ.
చిన్నపిల్లల్లో గుర్తుండట్లేదు, చదువుతున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటి, అరే కావాలని చెప్తున్నారు, చదవట్లేదు, వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు అనేది చాలా ఉంటుంది. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడాను, అంటే ప్రతి గుర్తులేని పిల్లలకి ఫిట్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు, దయచేసి ఇది బాగా గుర్తుంచుకోండి. యూజువల్గా చిన్నపిల్లల్లో ఫిట్స్ని కొన్నిసార్లు యాబ్సెంట్ సీజర్స్ అనేవి ఉంటాయి. యాబ్సెంట్ సీజర్స్ అంటే ఏంటంటే అది హార్డ్లీ 30 seconds, నోటీసబుల్ కూడా ఉండదు. సో టీచర్ సాధారణంగా ఏమంటే మీ పిల్లలు స్కూల్లో డ్రీమింగ్ చేస్తున్నారు, డే డ్రీమింగ్ అంటే ఉన్నట్టు వాడు ఇక్కడ ఉంటాడు కానీ ఎక్కడో ఉంటాడు అని చెప్తారు. సో ఇక్కడే ఉండి ఎక్కడో ఉండడం అంటే ఏం లేదా, 30 seconds ఈజ్ లైక్ ఆఫ్ ద థింగ్. సో చిన్నపిల్లల్లో డే డ్రీమింగ్ లాంటిది ఉంది, చెప్పింది ఆ క్షణం వినడం లేదు, సమ్టైమ్స్ సడన్గా ఉన్న చోటే ఉండి ఆగిపోతున్నారు, తర్వాత మనం చెప్పింది గ్రాస్ప్ చేస్తున్నారు. ఇలాంటివి చూస్తే మాత్రం సీజర్స్ ఉన్నాయా అనేది ఒకటి చూడొచ్చు. ఇంకా మా జ్ఞాపక శక్తి అండ్ బ్రెయిన్ కెపాసిటీ. సో ఇప్పుడు అలా చెప్పాలంటే బ్రెయిన్ ఎంత పెద్ద బ్రెయిన్ ఉంటే అంత బాగా తెలివితేటలు ఉంటాయి అనేది కాదు. బేసిక్లీ కష్టే ఫలి, అంతకన్నా ఏం లేదు. ద మోర్ యూ రీడ్, ద మోర్ యూ గివ్ యువర్ హార్డ్ వర్క్. ఇప్పుడు ఏదైనా అటెన్షన్ బేసిక్గా బ్రెయిన్కి ఏంటంటే మీరు కూడా గమనిస్తే ఏమవుద్ది, మీరు దేని మీద అయితే మనసు పెడతారో, దేని మీద అయితే శ్రద్ధగా ఉంటుందో, సపోజ్ ఫ్యాషన్, ఇఫ్ యూ రిమెంబర్ సంబడి ఫర్ దేర్ ఫ్యాషన్, అది మీరు గుర్తుండిపోతుంది. అలాగే ఇఫ్ యూ రిమెంబర్ సంబడి ఫర్ దేర్ హార్డ్ వర్క్, అది గుర్తుండిపోతుంది. అంటే ఏంటంటే వాట్ యు ఆర్ లుకింగ్ ఎట్. సో మీ అటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో చిల్డ్రన్లో కూడా అటెన్షన్, అంటే అటెన్షన్ టువర్డ్స్ స్టడీస్ ఆర్ అటెన్షన్ టువర్డ్స్ దేర్ ప్యాషన్, అంటే ఆ చదవడం కొంతమంది ఒక్కసారి ఏకసంధగ్రహులు ఉంటారు, కొంతమంది కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సిన వాళ్ళు ఉంటారు. బేసిక్లీ ఇట్ ఈస్ జస్ట్ రిపిటేషన్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఓన్లీ హౌ యూ గో అబౌట్ ఇట్. కాబట్టి పిల్లలకు కూడా ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. వాళ్ళకి అది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, కంపేర్ చేసి వాళ్ళని కిందకి పెట్టే కంటే యూ ఆల్సో కెన్ డూ ఇట్. వాళ్ళు 2 సార్లు చదివితే మనం 4 సార్లు చదువుతాం, తప్పేముంది. 4 సార్లకి మనం మర్చిపోకుండా గుర్తుంచుకుంటాం కదా. సో శ్రద్ధ అవసరం. శ్రద్ధ, పిల్లలు చదువుతున్నారా లేదా టైంకి వాళ్ళని చూస్తూ కూర్చోబెట్టి చదివించుకోగలిగే కెపాసిటీ ఉన్న తల్లిదండ్రులు మతిమరుపు గురించి మాట్లాడుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే మనం సపోర్టివ్గా ఉండాలి. కావాలని చేస్తున్నావు అలా కాకుండా ఇంకా డే డ్రీమింగ్ లాంటివి, సడన్గా ఆగిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పేరెంట్స్ గమనించి దానికి కావాల్సిన జాగ్రత్తలు కానీ ఇంకేమైనా చేయొచ్చా, న్యూరాలజిస్ట్, మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని అయితే ఖచ్చితంగా కలవండి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, మనం అబ్జర్వ్ చేయాలి, మనం తెలుసుకోవాలి, మన పిల్లల గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి మనకు ఉండాలి. వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఎఫెక్ట్ అవుతుంది. అదైతే మనం చేయాలి. ఎప్పుడు ఏమొచ్చినా అబ్జర్వ్ చేసి మనం దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్కి అయితే డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి. మ్యామ్, విటమిన్ B12 అనేవి చాలా మందిలో తక్కువగా ఉంటుంది, యాక్చువల్గా ఉంటుంది ఈ మధ్యలో. అది మనం ఎలా పెంచుకోవచ్చు అంటే ఫుడ్? విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది సాధారణంగా నాన్ వెజిటేరియన్స్లో చాలా తక్కువగా చూస్తాం. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ తీసుకునేటువంటి నాన్ వెజిటేరియన్ డైట్లో ఈ లివర్ వీటిలో B12 ఎక్కువగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా B12 డెఫిషియన్సీ అనేది కామన్గా చూసేది వెజిటేరియన్స్లో చాలా ఎక్కువగా చూస్తాము. సో B12 డెఫిషియన్సీ, B12 ఆకుకూరల్లో అంత దొరుకుతుంది. అలా అని ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తినమని నేను చెప్పడం లేదు, దయచేసి అది గమనించండి. సో అలాగే B12 డెఫిషియన్సీ, పర్నీషియస్ అనీమియా అనేటువంటి జబ్బు ఉన్నప్పుడు కూడా B12 అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోవచ్చు. ఈవెన్ ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్లో B12 డెఫిషియన్సీ ఉండదా అంటే ఉంటుంది డెఫినెట్లీ, బికాజ్ ఇఫ్ దెర్ ఈస్ అన్ అబ్జార్ప్టివ్ డెఫిషియన్సీ. సో ఇందాక చెప్పినట్టుగా నేను B12 డెఫిషియన్సీ అనేది కూడా నరాల మీద ప్రభావం చూపిస్తుంది, కంటి చూపు మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే మతిమరుపు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం చూడండి, కొంతవరకు దానిలో కూడా B12 డెఫిషియన్సీ విల్ షో యాజ్ మెమరీ డిస్టర్బెన్సెస్, వాకింగ్లో డిస్టర్బెన్స్ వస్తుంది, ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో B12 డెఫిషియన్సీ ఈజ్ ట్రీటబుల్ ఫార్మ్ ఆఫ్. విటమిన్ D కోసం ఫుడ్ ఏమైనా తీసుకోవచ్చా మేడం? విటమిన్ D ఫుడ్లో కంటే కూడా ఇట్స్ ప్రిపేర్డ్ బై ద బాడీ వెన్ యు ఆర్ ఎక్స్పోజ్ టు సన్లైట్. సో విటమిన్ D యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద సన్ అవుట్ సైడ్. సో అదే వాకింగ్ కానీ అలాంటివి చేస్తే
మనకి మార్నింగ్ టైమ్స్లో సన్లైట్ వస్తే అది డైరెక్ట్ సన్ నుంచి రాదు, బట్ మన బాడీలో ఉన్న విటమిన్ బ్రేక్ అయ్యి విటమిన్ డి లాగా ఫామ్ అయ్యి మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. హెడేక్స్ అంటే చాలా రకమైన హెడేక్స్ కూడా ఉంటాయి కదా, అంటే హెడేక్స్ రకాలేంటి, వాటి సిమ్టమ్స్ ఏంటి, అంటే ఈ హెడేక్ వస్తే మనం దీన్ని అనుకోవాలి, లేకపోతే అంటే ఈ సిమ్టమ్స్ ఉంటే ఇది, లేకపోతే ఈ సిమ్టమ్ ఉంటే మనం మేజర్గా ఏమైనా రిస్క్ ఉంటుంది అని మనకు ఎలా అర్థమవుతుంది? సో ప్రతి తలనొప్పి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ నేను ఇక్కడ తలనొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. మైగ్రేన్ ఉన్నది, వాస్క్యులర్ హెడేక్ ఉంది, అలాగే క్లస్టర్ హెడేక్ ఉంటుంది, అలాగే హిప్నిక్ హెడేక్ ఉంటుంది, అలాగే థండర్ క్లాప్ హెడేక్ ఉంటుంది. ఇలా హెడేక్స్లో చాలా రకాలు ట్యాక్స్ అనేవి ఉంటాయి, ట్రైజెమినల్ న్యూరాలజియాల్స్, ఇవన్నీ కూడా తలనొప్పులే. కానీ ప్రతి తలనొప్పిని ఏ విధంగా గుర్తించాలి అనేది డెఫినెట్గా పేషెంట్ వచ్చిన టైంలో తను చెప్పే దాన్ని బట్టి మనం క్లినికల్గా ప్లస్ డయాగ్నోస్ చేస్తుంటాం. కానీ చాలామంది ఇప్పుడు ఈ మధ్య ఈ గూగుల్ లేకపోతే ఇవంతా చూసి తలనొప్పి రాగానే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందేమో అన్న టెన్షన్తోనే వచ్చే వాళ్ళని చాలామంది చూస్తాం. సో హియర్ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్. అంటే ఎప్పుడు మీరు తలనొప్పి అంటే భయపడాలి, లేకపోతే ఎప్పుడు మీరు అంటే గూగుల్ చూసి ప్రతి సిమ్టమ్ని మీరు అనుకోని నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని అనుకోకూడదు. సాధారణంగా ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్రెయిన్కి నొప్పి అనేది తెలియదు, తలనొప్పి వస్తుంది కానీ మెదడుకు నొప్పి అనేది తెలియదు అనమాట. సో మెదడులో ఉన్నటువంటి ట్యూమర్ ఏదైతే ఉంటుందో దాని సిమ్టమ్స్ వల్ల అది బయటపడుతుంది. అంటే చాలా యూజువల్గా ఏమంటే రాత్రి పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచినప్పుడు తలనొప్పి సివియర్గా ఉండడం ఒక లక్షణం. అలాగే తలనొప్పితో పాటు వామిటింగ్స్. కానీ ఇక్కడ వామిటింగ్స్ తలనొప్పి అనగానే ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ట్యూమర్ ఉండదు, దయచేసి అది గుర్తుంచుకోవాలి. సో తలనొప్పితో పాటు వామిటింగ్స్, పర్సిస్టెంట్ హెడేక్, సివియర్ హెడేక్, అంటే ఏ టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు, పర్సిస్టెంట్గా ఉంటుంది. దాంతోపాటు మూతి వంకర పోవడం కానీ, లేకపోతే చేతుల్లో వీక్నెస్ రావడం కానీ, కొన్నిసార్లు ఫిట్స్ రావడం కానీ, కొన్నిసార్లు నడకలో ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, అంటే ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి ట్యూమర్ ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ పరిస్థితిలో ఉంది, దాన్ని బట్టి సిమ్టమ్స్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి ప్రతి తలనొప్పి విత్ వామిటింగ్ ఈజ్ నాట్ బ్రెయిన్ ట్యూమర్. తలనొప్పి డెఫినెట్గా న్యూరాలజిస్ట్ని సంప్రదించండి, కానీ ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నేను చెప్తాను. సో మైగ్రేన్స్, ఈ మధ్య మైగ్రేన్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. మనం మైగ్రేన్కి అసలు మెడికేషన్ ఉందా అంటే చాలా వరకు ఈ అపోహ ఉందన్నమాట, మైగ్రేన్కి అసలు మెడికేషన్ లేదు, మైగ్రేన్ అనేది అసలు పోదు, లైఫ్ లాంగ్ పోదు. అది ఎంతవరకు నిజం? అట్లా ఏం లేదు, మైగ్రేన్ లైఫ్ లాంగ్ పోదు అలా లేదు. మైగ్రేన్ కూడాను ఎపిసోడిక్ మైగ్రేన్, క్రానిక్ మైగ్రేన్ అనేది ఉంటుంది. అది దీర్ఘకాలికమైనటువంటి ఒక తలనొప్పి. సో దానిలో ఏంటంటే మెయిన్గా మైగ్రేన్ వచ్చే వాళ్ళకి ఆ లక్షణాలు యూజువల్గా ఒక పక్క తలనొప్పి రావడం, అది ఎడమవైపు కావచ్చు, కుడివైపు కావచ్చు, ఎండకి వెళ్తే ఎక్కువ అవడం, లేదు లైట్స్ ఎక్కువ చూసినప్పుడు ఎక్కువ రావడం, లేదు వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు రావడం. కొంతమందికి అయితే తలస్నానం చేసినప్పుడు కూడా హెడేక్ వస్తుంది, కొంతమందికి హెన్నా పెట్టుకుంటే వస్తుంది, కొందరికి కొన్ని రకాల ఫుడ్స్ తింటే వస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్ బేస్డ్ ట్రిగర్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అవాయిడ్ చేయగలగడం, సరిగ్గా నిద్రపోగలగడం, టైంకి తినడం, స్లీప్ ప్రాపర్గా ఉండడం, ఇలాంటి ట్రిగర్స్ అన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే మైగ్రేన్ మనం కొద్దిగా తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మైగ్రేన్కి మందు లేదు అనేటువంటిది లేదు. మీ తలనొప్పిని బట్టి మెడికేషన్ ఉంటుంది. సపోజ్ ఎప్పుడో మంత్లీ వన్స్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఒక్క టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఒక నెలలో 10 రోజులకు మించి మీకు తలనొప్పి ఉన్నా, 10 రోజులకు మించి తలనొప్పి ఉండడం, మోర్ దెన్ 4-5 డేస్ మీరు వర్క్ మిస్ అవ్వాల్సి వస్తుంది అంటే దానికి డెఫినెట్గా మనం ప్రొఫిలాక్టిక్ థెరపీ అనేది ఇస్తాము. ఒక 3 to 6 months ఆ కోర్స్ లాగా తీసుకుంటూ ఉంటే మీ హెడేక్ తగ్గుతుంది. అటువంటిది ఏం లేదు, అసలు తగ్గదు అనేది లేదు. దేర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మైగ్రేన్. సో ట్రీట్మెంట్ ఉంది. ఓకే, ఫైనల్గా ట్రీట్మెంట్ ఉంది. మైగ్రేన్ అనేది ఒక లైఫ్ స్టైల్ హెడేక్ అని అనుకోవచ్చు కదా మేడం? స్ట్రెస్ కానీ అంటే లైఫ్ స్టైల్తో వచ్చే హెడేక్ మైగ్రేన్ అని నేను అన్నాను. బట్ స్ట్రెస్ డెఫినెట్లీ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్స్. ఓకే, సో మనము అదే స్ట్రెస్ ఎంత తక్కువ తీసుకుంటే ట్రిగర్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. లైక్ మేడం చెప్పారు కదా, ట్రిగర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసి అవి చెయ్యకుండా మనం జాగ్రత్త పడితే మైగ్రేన్ అనేది తగ్గించుకోవచ్చు.
మనం హ్యాపీగా ఉండొచ్చు బేసికల్గా. ఫిట్స్ ఫిట్స్ అనేది ఎపిలెప్సీ ఆర్ ఫిట్స్, సీజర్, సో మూర్ఛ వ్యాధి తెలుగులో. సో ఈ ఫిట్స్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి 80-90 ఏళ్ళ వరకు కూడా ఫిట్స్ వస్తాయి. సో ఫిట్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో కొంతమందిలో పుట్టే సమయంలో వాళ్ళకి ఆక్సిజన్ అందకపోవడము, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం అదొక కారణం అనుకోవచ్చు. కొంతమందిలో జన్యులోపాలు, కొంతమందిలో అమినో యాసిడ్ డిజార్డర్స్, ఇలాంటివి చిన్న పిల్లల్లో ఎక్కువగా జెనెటిక్ దీంట్లో చూస్తుంటాం. ఈ చిన్న పిల్లల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫెబ్రైల్ సీజర్స్, అంటే జ్వరం వచ్చినప్పుడు చాలామందికి ఫిట్స్ వస్తుంది. అది 18 నెలల వయసు నుంచి 6 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎప్పుడు జ్వరం వస్తే అప్పుడు ఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా జ్వరం ఎక్కువ అవుతున్నప్పుడు, అంటే హై టెంపరేచర్కి పీక్లో వెళ్ళినప్పుడు సీజర్స్ వస్తాయి. అంటే వాళ్ళకి ఫెబ్రైల్ సీజర్స్ వచ్చినప్పుడు ఆ జ్వరం వచ్చినప్పుడే టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం జ్వరం ఎక్కువ కాకుండా చూసుకునే విధానం చూసుకుంటే చిన్నపిల్లల్లో ఫెబ్రైల్ సీజర్స్ గురించి పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. చాలా కొద్ది మందిలో ఈ ఫెబ్రైల్ సీజర్స్ కూడా లేటర్ ఇన్ లైఫ్ కొందరికి ఫిట్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మధ్య వయస్కుల్లో వస్తే చాలా వరకు ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, బ్రెయిన్కి దెబ్బ తగలడము, అలాగే మైక్లోనిక్ ఎపిలెప్సీస్. సో అడాలసెంట్ పీరియడ్ నుంచి మధ్య వయసులో వాళ్ళకు సాధారణంగా వీటితో ఫిట్స్ వస్తాయి. 40 దాటిన తర్వాత చూస్తూ ఉంటే మోస్ట్లీ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, అంటే స్ట్రోక్స్, పక్షవాతం రావడం కానివ్వండి, ఆర్ మెటబాలిక్ కాజెస్, సోడియం తగ్గిన ఫిట్స్ వస్తాయి, హై షుగర్ ఉన్న ఫిట్స్ వస్తాయి, షుగర్ లో ఉన్న ఫిట్స్ వస్తాయి, యాక్సిడెంట్ అయినప్పుడు ఫిట్స్ వస్తాయి, ఆక్సిజన్ సరిగా అందకపోతే ఫిట్స్ వస్తాయి, లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు కూడా సీజర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెటబాలిక్, అంటే ఇవన్నీ లివరు, కిడ్నీ, వీటి సంబంధిత వ్యాధుల వల్ల కూడాను కొన్నిసార్లు రియాక్టివ్ సీజర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ ఓల్డ్ ఏజ్ వచ్చే దగ్గరికి చాలా వరకు అక్కడ ట్యూమర్స్ ఎక్కువగా ప్రజెంట్ అయ్యే విధానం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒకే కారణం ఉండదు. సో చాలామంది ఎందుకు అడుగుతారంటే నాకెందుకు ఫిట్స్ వచ్చినాయి చెప్పండి. ఇప్పుడు నాకెందుకు ఫిట్స్ వచ్చినాయి చెప్పాలి అంటే దీస్ ఆర్ ద కాజెస్, ట్రీటబుల్ కాజెస్ ఏవైతే ఉన్నాయో. సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్స్, కొంతమంది చిన్నపిల్లలు సరిగ్గా గోర్లు కట్ చేయక నీట్గా చేతులు కడుక్కోవడము, వాష్రూమ్కి వెళ్ళి వచ్చినాక హ్యాబిట్స్ సరిగ్గా లేకపోతే కూడాను నులి పురుగులు నెమ్మదిగా మెదడుకు చేరడం వల్ల న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అనేది రావడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిట్స్ కొన్ని మన ప్రమేయం లేకుండా వస్తాయి, కొన్ని మన అలవాట్లతో వస్తాయి. కాబట్టి యువతకు ముఖ్యంగా ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ చేయడం, యాక్సిడెంట్స్ చేసుకోకుండా ఉంటే మోస్ట్లీ వీ కెన్ అవాయిడ్ దోస్ ఫిట్స్. చిన్నపిల్లలకి మొదటి నుంచే ఈ ఆహారపు అలవాట్లు సరిగ్గాను, తర్వాత ఈ చేతులు కడుక్కోవడం, హ్యాండ్ వాషింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ దీస్ ఇన్ఫెక్టివ్ కైండ్ ఆఫ్ సీజర్స్. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి మేడం అసలు? ట్యూమర్ అనేది ఏదైనా కూడాను ఒక కణము అది ఎంతవరకు పెరగాలో అలా కాకుండా మల్టిప్లై అయిపోతూ ఉంటే, దాన్ని కంట్రోల్లో లేకుండా, ఇప్పుడు దాన్నే మనం క్యాన్సర్ అంటున్నాం, ట్యూమర్ అంటున్నాం. క్యాన్సర్, నీకు పెద్ద క్యాన్సర్లా ఉంది, సమాజానికి పట్టిన క్యాన్సర్ అంటున్నాం అంటే ఏం లేదు, వేగంగా వ్యాప్తి చెందేది ట్యూమర్. సో వేగంగా ఎందుకు వ్యాప్తి చెందుతుంది అంటే మల్టిపుల్ డివిజన్స్, ఫాస్ట్ డివిజన్స్ అండ్ స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేక రకాలు ఉంటాయి. కొన్ని రేడియేషన్తో అయ్యే ఉంటాయి, కొన్ని సర్జరీ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని జస్ట్ మెడికేషన్స్ తోటి అయ్యేటివి ఉంటాయి. బట్ డిపెండ్స్ ఆన్ దట్ థింగ్. కానీ బ్రెయిన్ ట్యూమర్ గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. గుర్తించినాక ఇప్పుడు స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీస్ వచ్చినాయి, చాలా ట్రీట్మెంట్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రీటబుల్, బట్ సమ్టైమ్స్ బియాండ్ కంట్రోల్ వీ కెనాట్ డూ మచ్. అదే మనం సిమ్టమ్స్ చూసుకోవాలి. ఇందాక మేడం చెప్పారు కదా, కన్సిస్టెంట్గా హెడేక్, మార్నింగ్ లేవగానే హెడేక్, వామిటింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ మీకు కన్సిస్టెంట్గా ఉంటే అప్పుడు మీరు సిమ్టమ్స్ గమనిస్తే త్వరగా మనం మెడికేషన్స్ తీసుకోవచ్చు అండ్ ట్యూమర్ అనేది తగ్గిపోతుంది. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ట్యూమర్ తగ్గిపోతుంది అనే కంటే every headache is not because of brain tumor, yes. But if there is a tumor of such thing, treatment kuda untundi. That's what I would say. ట్యూమర్ తగ్గిపోతుంది అనడం
కరెక్ట్ కాకపోవచ్చు. ట్రీట్మెంట్ అయితే ఉంది, అంత భయపడాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ గమనించాలి, మన దగ్గరలో ఉన్న డాక్టర్, న్యూరాలజిస్ట్ లేకపోతే న్యూరోఫిజిషియన్ ఎవరినైనా మీరు కన్సల్ట్ అవ్వాలి. మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ అనేది ఉంది, అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఈ మధ్య పక్షవాతం అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఎవరికో ఒకరికి అలా వస్తూనే ఉంది. అసలు రీజన్ ఏంటి అంటే ముందంత లేకుండే పక్షవాతం అనేది, అసలు రీజన్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, మనం ఎలా కనుక్కోవచ్చు? సో ఈ పక్షవాతం అనేది మనం ఈ మధ్య బాగా ఎక్కువగానే చూస్తున్నాము, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. ఇప్పుడు పక్షవాతం అనేది 2 విధాల కారణాలతో వస్తుంది. కొన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, కొన్ని నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సపోజ్ ఏజ్, దాన్ని మనం ఏం మాడిఫై చేయలేము, ఏజ్ వస్తుంది పోతే. బట్ యువర్ లైఫ్ స్టైల్ క్యాన్ బి మాడిఫైడ్. హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ అండ్ దిస్ స్ట్రెస్ అండ్ అవాయిడ్ డూయింగ్ మోర్ ఆఫ్ సర్కాడియన్ రిథమ్. అంటే సర్కాడియన్ రిథంలో ఏంటంటే మనం ఉదయం మేల్కొని ఉంటాం, రాత్రి పడుకొని ఉంటాం. బట్ ఈ రోజుల్లో యువత రాత్రి మేల్కొని ఉంటున్నారు, పొద్దున పడుకొని ఉంటున్నారు. ఓకే, డస్ దట్ మేక్ ఎ డిఫరెన్స్? ఎస్, ఇట్ డస్. బికాస్ ఇఫ్ యూ గో against the circadian rhythm, then metabolic disturbances బాగా వస్తున్నాయి. and you are eating more junk food which is also causing you morbid obesity and exercise ఎక్కువ ఉండడం లేదు. those who are exercise freaks, they are very fit freaks, but those who are not doing, they are not doing at all. ఓకే, అంటే రెండు చాలా డైవర్స్ ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాయి. సో టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అట్ ద సేమ్ టైం నో ఎక్సర్సైజ్ అట్ ఆల్. బట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో నేను చెప్పేది ఏమంటే, సపోజ్ ద రిస్క్ ఫ్యాక్టర్, సపోజ్ యూ ఆర్ సఫరింగ్ విత్ hypertension, if you keep your blood pressure under control, you can prevent stroke. అలాగే డయాబెటీస్, దాన్ని షుగర్స్ ఎప్పుడెప్పుడు రక్తంలో మన షుగర్ స్థాయిని మనం చూసుకుంటూ దానికి సరిపడేటువంటి మెడికేషన్ వాడుకుంటూ, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్లో పెట్టుకుంటూ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా కొంతవరకు వీ కెన్ డూ దట్. అండ్ కొన్ని స్ట్రోక్స్ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి వస్తాయి. సో హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు హార్ట్ రేట్లో డిస్టర్బెన్స్ ఉంటే దానికి సంబంధించి మెడికేషన్ వాడుకోవడం. కొన్ని సిస్టమిక్ డిసీజెస్ వల్ల స్ట్రోక్స్ వస్తాయి. సో బేసికలీ స్ట్రోక్ అనేది ఈ మనిషికి దీంతోనే వస్తుంది, ఈ మనిషికి దీనివల్లే వచ్చింది అనేది చెప్పడం కన్నా దెర్ విల్ బి మల్టీ ఫ్యాక్టోరియల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో అట్ ద ప్రజెంటేషన్ ఆఫ్ స్ట్రోక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ గోయింగ్ అండ్ డిగ్గింగ్ బ్యాక్ ద థింగ్. అంటే చాలామంది ఏంటంటే పక్షవాతం ఎలా ఉంటుంది అనేది తెలియక కొందరు ఇప్పటికీ కూడాను ఆయుర్వేదం మందు, గుడిమిట్కల్ అని లేకపోతే ఇంకా కొన్ని ప్రాంతాలకి వెళ్తూ వస్తూ ఉన్నారు. స్ట్రోక్ ఈజ్ treatable. Basically, time is brain. If you can reach nearest neurologist or nearest hospital within 25 minutes of your symptoms, అంటే స్ట్రోక్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే మూతి వంకర పోవడం, లేదా చేతిలో బలం లేకపోవడం, అడుగులు తడబడడం, కళ్ళు కనిపించకపోవడం, కొన్నిసార్లు వినికిడి కూడా ఉండదు. ఓకే, అలాగే ఈ సిమ్టమ్స్, మీరు కాలు తడబడుతుంది, నడవలేకపోతున్నాం, కాలు చేయి వీక్నెస్ వచ్చేసింది, గిడ్డీనెస్ వచ్చేస్తుంది, వామిటింగ్, సమ్టైమ్స్ గిడ్డీనెస్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్స్ ఈజ్ అ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్. సో ఈ స్ట్రోక్ లక్షణాలని ఎవరైతే గమనిస్తే ఫాస్ట్లో అదే చెప్తున్నాం, ఎఫ్ అనేది ఫేస్లో ఎలా ఉన్నది, అలా ఇవన్నీ గమనించుకొని మీరు నియరెస్ట్ న్యూరాలజిస్ట్ని కనుక కలవగలిగితే వితిన్ ఫస్ట్ 25 minutes విల్ బీ అ గుడ్ థింగ్. బట్ ఫస్ట్ 3 hours లో అయితే థ్రాంబోలైసిస్ అంటే an injection can be given if it is ischemic stroke. అంటే స్ట్రోక్లో కూడా 2 రకాలు ఉంటాయి, నేను మళ్ళీ చెప్తాను. సో ట్రీటబుల్ ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే వీ కెన్ గివెన్ థ్రాంబోలైజ్ చేయవచ్చును, త్వరగా రికవరీ ఉంటుంది. సో అలాగే ఈ స్ట్రోక్ వచ్చిన ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారు, మీరు మాకు ఇంజెక్షన్ చేయలేదు, మాకు ఇంజెక్షన్ ఉందంట కదా అని అడుగుతారు. సో అంటే ఆ పక్షవాతం 2 రకాలు ఉంటుంది. ఒకటి రక్తం గడ్డగట్టడం, దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఇంకొకటి రక్తనాళం చిట్లడం అంటే హెమరాజిక్ స్ట్రోక్. అంటే బ్లీడ్ అయినప్పుడు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం కుదరదు. సో బ్రెయిన్లో బ్లీడింగ్ అయిన వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఇవ్వము. అలాగే రక్తం గడ్డగట్టిన వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తాం. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడాను ఒకటి
బై 3వ వంతు కన్నా ఎక్కువ బ్రెయిన్ కనుక బ్లాక్ అయ్యి ఉంటే అప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం కుదరదు. అలాగే హై షుగర్స్ ఉన్నా అవ్వదు. అలాగే పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి వివిధ భాగాల్లో వెనుక భాగం వైపు కనుక ఈ పక్షవాతం ఉంటే అలాంటి వారికి కూడా మనము ఇంజెక్షన్ ఇవ్వడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. కాబట్టి ఏది ఏమైనా బట్ స్ట్రోక్ ఈజ్ ట్రీటబుల్. టైమ్ ఈజ్ బ్రెయిన్. ఫస్ట్ 3 అవర్స్లో రాగలిగితే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ వెరీ వెల్. ద రికవరీ విల్ బీ గుడ్. అదే విన్నారు కదా, మనకే మొత్తం తెలుసు, ఎక్కడో విన్నాము ఇంజెక్షన్ ఉంటుంది, ఇంజెక్షన్ ఎందుకు ఇవ్వట్లే, అవన్నీ కాకుండా ఒక డాక్టర్ని నమ్మండి. వాళ్ళకి తెలుసు మనకి డయాబెటీస్ ఉందా, లేకపోతే హెమరేజ్ అంటే అదే చిట్లడం, బ్రేక్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, దానికనేది ఇవ్వలేము. కాబట్టి డాక్టర్స్ దగ్గర మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా రండి. సిమ్టమ్స్ అనేది గమనించండి. ఏదైనా మీరు గమనిస్తే మీరు త్వరగా దాన్ని ఆపే జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు. డాక్టర్స్కి కూడా ఈజీ అవుతుంది, మీ లైఫ్ కూడా సేఫ్గా ఉంటుంది. సో అలాగే ఇంకొకటి చాలా మందికి తెలియని ఆర్ ఈ మధ్య కొత్తగా వస్తున్నాయంటే చాలామంది కొత్తగా పేషెంట్స్ ఇప్పుడు కొంచెం గుర్తు చేసుకొని వస్తున్నటువంటిది డిమెన్షియా అనేది మతిమరుపు జబ్బు. ఈ డిమెన్షియాలో కూడా 2-3 రకాల డిమెన్షియాలు ఉంటాయి. ఒకటి ఆల్జిమర్స్ డిమెన్షియా, ఇంకోటి ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అండ్ డిఎల్బి, ఇలా రకరకాల ఇవి ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళలో ఇంట్లో చూస్తుంటాం. సో ఇంట్లో వాళ్ళకి ఏమన్నా మొన్నటి దాకా బాగానే ఉంది, ఇవిడే పొద్దున్న చెప్పింది సాయంత్రం మర్చిపోద్ది, లేకపోతే నిన్న చెప్పింది ఇవాళ మర్చిపోతుంది. ఆర్ బిహేవియర్ డిస్టర్బెన్సెస్, సడన్గా ఏవో బయట వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో దాచిపెడుతుంది, లేకపోతే బయట పడేసిన కూరగాయలు ఏరుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుంది. కొంతమంది గోల్డ్ కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవడం. అండ్ సమ్ పీపుల్ ఏమంటే పిల్లల దగ్గర తినేటువంటి ఐస్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటే అవి కూడా లాగేసుకొని తినేయడం. అంటే దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఇన్ బిహేవియర్ అనమాట. సో వీళ్ళు ఏమంటారు అంటే వయసు పెరిగిన కొద్దీ చాదస్తం ఎక్కువైంది, లేకపోతే చేసిన పని చేయడం, ఉతికిన బట్టలు తీసుకొచ్చి ఉతకని బట్టల్లో కలిపేయడం, లేకపోతే సర్దడం, లెక్కేసిందే లెక్కేయడం, ఇలా రకరకాల బిహేవియర్స్ చూస్తుంటారు అనమాట. ఇది డిమెన్షియా అనేటువంటి వ్యాధి. దీనిలో అంటే ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియాలో వాళ్ళు ఆఖరికి వాళ్ళు యూరిన్ పాస్ చేసింది కూడా వాళ్ళు మర్చిపోతారు. మోషన్ పాస్ చేసి కూడా దానిలోనే కూర్చుని పోయే విధానం కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితి ఉంటుంది. అది ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా. అలాగే ఆల్జిమర్స్ వచ్చేసరికి ఏంటంటే కొంతమంది వస్తారు, మా అమ్మకి పాతవన్నీ బాగా గుర్తుంటాయండి, ఇప్పుడుదే గుర్తుండదు అంటుంది, ఇవాళదే గుర్తుండదు. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఆల్జిమర్స్ డిసీజ్లో ఏంటంటే రిమోట్ మెమరీ, అంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రతి విషయం వాళ్ళకి గుర్తుంటుంది, కానీ ఇమ్మీడియట్ మెమరీ ఇప్పుడు. సో వాళ్ళు ఏమంటే టిఫిన్ చేస్తారు, పెట్టలేదంటారు, టిఫిన్ చేసి పెట్టలేదంటారు. సో లేదు ఎవరో వచ్చి పలకరించి వెళ్తారు, నువ్వు వచ్చి నన్ను మాట్లాడించలేదు అంటారు. లేదు ఎక్కడో 2 వస్తువులు తెమ్మని బజార్ పంపించామనుకోండి, 4 వస్తువుల్లో 2 వస్తువులు తెస్తారని మర్చిపోయి వస్తారు. లేదు కొన్ని చోట్ల చిల్లర మర్చిపోతారు, కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వాళ్ళు దారే మర్చిపోతారు. సో ఇలా ఇమ్మీడియట్ మెమరీ దెబ్బతిండం అనేది చూస్తుంటాం. సో వాళ్ళని చాలామంది ఇది అంటే ఈ డయాగ్నోసిస్ తెలియనటువంటి వాళ్ళు ఈయనకు అన్నీ బాగానే గుర్తుంటాయండి, ఇప్పుడే డ్రామా చేస్తున్నారు అన్నట్టు. ఇట్స్ నాట్ దాట్, దెర్ ఈస్ అ డిస్టర్బెన్స్. సో డెఫినెట్గా మీరు మీ పేరెంట్స్ బిహేవియర్లో ఎట్లాంటి మార్పునైనా మీరు గమనించినప్పుడు నియర్ బై న్యూరాలజిస్ట్ని సంప్రదించడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ. అదే అంటే మనం అనుకుంటుంటాం, మనకు చాలా అపోహాలు ఉంటాయి, అరే వీళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ అదే పిల్లలు మనం బాధ్యత తీసుకొని పెద్దవాళ్ళ సిమ్టమ్స్, ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలీదు. మనం ఇలాంటివి గమనించి దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. అవి డ్రామాలు కాదు, కావాలని చేస్తున్నది కాదు, అదొక న్యూరలాజికల్ డిజార్డర్. కాబట్టి మనం దాన్ని సీరియస్గా తీసుకొని మంచిగా వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చి న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. అది మన బాధ్యత, మనం అది చేయాలి.